హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో 1 కేజీ మటన్ తోటి ఫుల్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. దీన్ని రైస్, రోటీ, చపాతీ, బిర్యానీలోకి దేనిలోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ ప్రాసెస్లో చేసుకున్నామంటే టేస్ట్ అయినా స్ట్రక్చర్ అయినా సూపర్గా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఒక బౌల్లోకి 1 కేజీ మటన్ తీసుకోవాలి. మటన్ తీసుకునే ముందు మనం ఎప్పుడైనా మరీ ముదురుగా ఉన్నది కాకుండా ఇలా లేతగా చిన్న చిన్న ముక్కలుగా కొట్టించుకొని తీసుకోవాలి. అప్పుడే మనకి మటన్ చాలా త్వరగా బాగా ఉడుకుతుంది. మటన్ ఇలా శుభ్రంగా ఉప్పు, పసుపు వేసి నీళ్ళతోటి 2-3 సార్లు వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మటన్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ను వేసుకోవాలి. లేదంటే మీకు స్పైస్కు తగ్గట్లుగా చూసుకొని వేసుకోండి. అలాగే 1 టీ స్పూను ఉప్పును, అలాగే పావు టీ స్పూను పసుపును వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూను నూనెను కూడా వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ పెరుగును కూడా వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకోవటం వలన కూడా మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూను గరం మసాలా పొడిని, అలాగే 1 టీ స్పూను ధనియాల పొడిని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేయట్లేదు. డైరెక్ట్గా మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందామని చెప్పేసి ఇవన్నీ వేసేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా మసాలాలన్నీ చక్కగా పట్టించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని అలాగే పక్కకు పెట్టేసుకోండి. ఇలా మ్యారినేట్ చేయటం వల్ల ముక్కలు అనేవి మంచి జ్యూసీగా టెండర్గా అవుతాయి. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక ఆనియన్ను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక టమాటాను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 7-8 పలుకులు జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని మూత పెట్టేసి పలుకు లేకుండా మెత్తగా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా పెద్ద సైజ్ ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి. దీనిలోకి 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ను ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కారానికి తగినట్లుగా 2 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఆనియన్స్ను చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1.5 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. మనం మటన్ ముక్కలను మ్యారినేట్ చేసుకున్నప్పుడు అసలు వేసుకోలేదు కాబట్టి ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీరు ముక్కలను మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసుకుంటే ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ఒక టమాటాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు మగ్గేంత వరకు ఇలా నిదానంగా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి ముక్కలైతే సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న టమాటా, ఆనియను, కాజు పేస్ట్ని వేసుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని అడుగంటకుండా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను గ్రేవీ ఎక్కువగా రావటానికని చెప్పేసి ఇలా కొన్ని ముక్కలను ఆయిల్లో ఫ్రై చేసి తీసుకున్నాను. అలాగే మరికొన్ని ముక్కలను ఇలా గ్రైండ్ చేసి పేస్ట్ లాగా తీసుకున్నాను. ఇక్కడ మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. అన్నిటినీ ముక్కలుగా కట్ చేసైనా ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే అన్ని ముక్కలను మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. మీరు కావాలంటే ఆనియన్స్ను, టమాటాని ఆయిల్లో మగ్గించైనా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ ఆనియన్, టమాటా, కాజు పేస్ట్ అనేది ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయి పైన ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మటన్ ముక్కలను ఇందులోకి వేసుకొని నిదానంగా లో ఫ్లేమ్లో చక్కగా కలుపుకోవాలి. దీనిలోకి ఇప్పుడే వాటర్ని యాడ్ చేయకూడదు. మటన్ ముక్కల్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియంలో ఉంచేసి మటన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఇలా నిదానంగా మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి 10-15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మటన్లోని వాటర్ అంతా చక్కగా రిలీజ్ అయిపోయింది కదా. మటన్ని ఉడికించడానికి నీళ్ళైతే కాస్త ఎక్కువగానే పడతాయి. ఇందులో ఉన్న నీళ్ళైతే మనకి సరిపోవు కాబట్టి ఇలా మనం మ్యారినేట్ చేసిన గిన్నెలోకి 2 గ్లాసుల నీళ్ళను వేసుకొని బాగా కలుపుకొని ఆ నీళ్ళను ఇలా మటన్ ముక్కల్లోకి పోసుకోవాలి. ఇదే స్టేజ్లో మీరు ఒకవేళ స్పైసెస్ని చెక్ చేసుకొని సరిపోకపోతే మరి కాస్త చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని మటన్ని బాగా ఉడికించుకోవాలి. మీరు కావాలంటే మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండొచ్చు. ఇలా 30 గంట తర్వాత మూత తీసి చూస్తే చూడండి గ్రేవీ అనేది బాగా చిక్కబడిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మీట్ మసాలా పొడి అంటే మటన్ మసాలా ఉంటుంది కదా, దాన్ని 1 టీ స్పూన్ వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే మటన్ ఉడికించడానికి ఇలా ఎక్కువ టైం తీసుకుంటుంది అనుకుంటే మీరు ముందుగానే మ్యారినేట్ చేయగలిగే అల్లం వెల్లుల్లి పేస్ట్ను కొంచెం ఉప్పును వేసుకొని ముక్కలకు పట్టించి కుక్కర్లో వేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తీసుకొని మిగతా ప్రాసెస్ అంతా ఇలా కంటిన్యూ చేయవచ్చు. ఇక్కడ చూడండి ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా మటన్ ముక్కని ఇలా ప్లేట్లోకి తీసుకొని ఇలా మనం వేళ్ళతోటి నొక్కి చూస్తే ఈజీగా బ్రేక్ అయిపోతుంది కదా. మనకి ముక్క అయితే చక్కగా ఉడికింది.
గ్రేవీ కూడా బాగా చిక్కబడిపోయింది. ఇప్పుడు ఫైనల్గా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా సన్నగా చాప్ చేసిన కొరియాండర్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మనకు ఇలా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆపేసి దీన్ని కిందకి దించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో కానీ బౌల్లో కానీ సర్వ్ అవుట్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా స్పైసీగా 1 కేజీ మటన్ తోటి ఫుల్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా రైస్, రోటీ, చపాతీ, బిర్యానీలోకి సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అద్దరిపోతుంది. ఈ ప్రాసెస్లో చేసుకున్నామంటే టేస్ట్ అయినా స్ట్రెచ్చర్ అయినా సూపర్గా వస్తుంది. వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసినా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ మటన్ ఫుల్ గ్రేవీ కర్రీని ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.